మన తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ దేవుడి దినమందు మనకి ఇచ్చిన వాక్యము లూకాసు వార్త 21వ అధ్యాయము 36వ వచనం చదువుకున్నాం. కాబట్టి మీరు జరగబోవు వీటినెల్లను తప్పించుకొని మనిషి కుమారుని ఎదుట నిలువబడుటకు శక్తిగల వారుగున్నట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు మెలకువగా ఉండడని చెప్పాను. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించును గాక. ప్రార్థనే బలమైనది, విజయముతో మనలను నడిపించేది. ప్రార్థనే బలమైనది, విజయముతో మనలను నడిపించేది. మరువకు సోదరా, విడువకు సోదరి, యేసుతో మాట్లాడే అనుభవము. మరువకు సోదరా, విడువకు సోదరి, యేసుతో మాట్లాడే అనుభవము. ప్రార్థనే బలమైనది, విజయముతో మనలను నడిపించేది. ప్రార్థనే బలమైనది, విజయముతో మనలను నడిపించేది. యేసు ప్రభు వారు చెప్తున్నారు. కాబట్టి వీటన్నిటిని తప్పించుకోవడానికి మనకు మెలకువగలిగి ప్రార్థన చేయమని యేసు ప్రభు వారు చెప్తున్నారు. వీటన్నిటిని తప్పించుకోవడం అంటే జరగబోతున్న ఈ సంఘటనలు, ఈ ప్రమాదాలు, ఈ ఉగ్రదాడులు, ఇంకా ప్రమాదాలు, ప్రకృతి వైపరీత్యాలు, దేవుని యొక్క కోపం ఎలా దిగి వస్తుందో మనం చూస్తున్నాం. దేవుడు తుఫాన్లోనూ గాలిలోనూ వస్తాడు. దేవుడు అగ్నిలో వస్తాడు. అగ్ని అయిన దేవుడు. కాబట్టి మనము వీటన్నిటినీ చూస్తున్నాం. ఒక చోట అగ్ని ప్రమాదాలు, ఒక చోట తుఫాన్లు, ఒక చోట కరువులు, విభజాలు, వరదలు. ఇవన్నిటికీ కారణము దేవుని యొక్క ఉగ్రత అని మనం గ్రహించగలుగుతున్నాం. కాబట్టి మన దేవుడు ఏమని చెప్తున్నాడంటే వీటన్నిటిని తప్పించుకొని మనిషి కుమారుని ఎదుట నిలువబడడానికి శక్తి గలవారున్నట్లు అంటున్నాడు. వీటన్నిటినీ మనం తప్పించుకోవడానికి మన దేవుని మనం హత్తుకుని జీవించినప్పుడు మనము జయిస్తాము. అంత మాత్రమే కాదు, మనిషి కుమారుని ఎదుట నిలబడుటకు శక్తి గలవారున్నట్లు అంటున్నాడు. మనం ఈ ప్రమాదాలను చూసి పారిపోయి దేవునికి దూరం అయిపోయామంటే మనము ఆ శక్తి పొందుకోలేం. దేవుని ఎదుట నిలబడే శక్తి మనం పొందుకోలేం. మనము ఇంకేమైనా సమస్య వచ్చిందని మనము దేవునికి దూరం అయ్యాము అంటే మనము దేవుని ఎదుట నిలబడే శక్తి పొందుకోలేము. కాబట్టి వీటినెల్లను తప్పించుకొని అంటున్నాడు. వీటినెల్లను తప్పించుకొని మనిషి కుమారుని ఎదుట నిలువబట్టకు శక్తి గలవారున్నట్లు అంటున్నాడు. ఈ ప్రమాదాలన్నింటినీ మనం తప్పించుకొని మనిషి కుమారుని ఎదుట నిలబడడానికి శక్తి గలవారున్నట్లు మనకి ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ మెలకువగా ఉండటం అని తెలియజేస్తున్నాడు. ప్రార్థనే మనకి జయం ఇస్తుంది. వీటన్నిటినీ మనం తప్పించుకోవడానికి ప్రార్థనే మనకి విజయాన్ని ఇస్తుంది. మన దేవుని ఎదుట మనం నిలబడాలంటే మన ప్రార్థనే మనకి నిలబెడుతుంది. మన దేవుని ఎదుట మనం నిలబడి ఆయన కృప పొందుకొని ఆయన రాజ్యానికి మనం వారసులం కావాలంటే ప్రార్థనయే మనకి అట్టి బలాన్ని ఇస్తుంది. మనం నిలబడడానికి కృపనిస్తుంది, శక్తినిస్తుంది. యేసు ప్రభు వారు చెప్తున్నారు ఈ మాటలు స్వయంగా శిష్యులకు. యేసు ప్రభు వారి బోధలను నమ్మిన వారికి ఈ మాటలు తెలియజేస్తున్నారు. మీరు ప్రార్థన యందు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి, మీరు శక్తి గలవారున్నట్లు ప్రార్థన చేయండి అని తెలుస్తుంది. ఈ రోజు మనకి కూడా తెలియజేస్తున్నాడు. వీటన్నిటిని జయించడానికి, వీటన్నిటి నుండి తప్పించుకోవడానికి, ఈ ప్రమాదముల బారిన పడకుండా ఉండడానికి, ఈ శోధకుని బారిన పడకుండా ఉండడానికి, ప్రకృతి వైపరీత్యముల బారిన పడకుండా ఉండడానికి మనము ఆ దేవుని ఎదుట నిలబడడానికి శక్తి గలవారముగా ఉండాలంటే ప్రార్థనా జీవితం కలిగి ఉండాలని మన యేసు ప్రభు వారు నేర్పిస్తున్నారు. ఆయన దేవుడేండి, ఆయన చేయబోయే కార్యాలను బట్టి, ఆయన అనుభవించబోయే శ్రమను బట్టి తండ్రికి ఎలా విజ్ఞాపన చేస్తూ వచ్చారో మనం చూస్తున్నాము కదా. ఆయనకి ప్రార్థన చేయవలసిన అవసరం లేదు, కానీ మనకు మాదిరిగా ఉండడానికి, మనము ప్రార్థనలో నిలిచి ఉండడానికి యేసు ప్రభు వారే పగలంతా బోధించి రాత్రిపూట ఆ గెత్సేమనే వనంలోకి వెళ్ళి దేవునితో గడిపే విషయాలను మన వాక్యంలో చూస్తున్నాం. ప్రార్థనయే మనకి జీవితానికి జయాన్ని ఇస్తుంది. ప్రార్థనయే మన జీవితానికి బలాన్ని ఇస్తుంది. ప్రార్థనయే మన దేవుని ఎదుట శక్తి కలిగి నిలబడడానికి కృపనిస్తుంది.
ప్రార్థన. మా దేవా, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు. మా రక్షకుడు యేసయ్య స్తోత్రాలు. పరిశుద్ధాత్మ దేవ స్తోత్రాలు. ఇచ్చిన వాక్యం కొరకు స్తోత్రాలు. నాయన, వినిచిన బిడ్డలందరికీ మీ సహాయం ఇచ్చి సమృద్ధి అయిన ఆశీర్వాదాలు ప్రార్థనా జీవితంలో నాయన మా ప్రభ కొనసాగుతూ ప్రభ మీ సాక్షులుగా జీవించే కృప వింటున్న బిడ్డలందరికీ దయచేయండి. కుటుంబాలను ఆశ్రయించండి, వారి బిడ్డలను ఆశ్రయించండి. బిడ్డలు కూడా ప్రార్థనలో ఎదగడానికి కృప చూపండి. మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు వారి పేరిటి మనవులు మీ పాదములెత్తి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.